మనం ఏమన్నా తెలివి తక్కువ ఏంటంటే రాత్రిపూట ఏ పనిలో ఉన్నా భార్య ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసేస్తాం. ఎందుకంటే అంతరాయానికి చింతించకూడదు కదా. రే బాచి, అవునా రే మనం చేసేదేం కరెక్ట్ గా లేదురా. వాళ్ళ కుటుంబ విషయంలో మనం దూరకూడదురా. నానా ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, సుబ్బు పరాయివాడు కాదు. మనవడా పరాయిడా పక్కన పెట్టు, మనిషికి పెళ్లి చాలా అవసరం రా. సుబ్బుని పెళ్లి చేసుకొని ఎందుకు నాన్న పెళ్లి? ఎందుకంటావేట్రా, పొద్దున్న లేచి కాఫీ తాగాలంటే పిల్లమే కదరా గతి. నాన్న నీకో నిజం చెప్పనా, బజార్లో పాల ప్యాకెట్ దొరుకుతుండగా గేదెను కొని దాన్ని మేపి నానా చాకరీ చేసి పాలు పితుక్కోవాలనుకోవడం మూర్ఖత్వం. నేను మీ నాన్నను రా. నాన్నవి కాబట్టే చుట్టూ తిరిగి వచ్చి చెప్పా, లేకపోతే డైరెక్ట్ గా చెప్పేవాడిని. అయినా పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు? నువ్వు సుఖపడ్డావా? నీళ్లు మింగటం కాదు నాన్న, నాకు సమాధానం చెప్పు. అదే కొంచెం అటు ఇటు ఉందనుకో. పోనీ నాకు పెళ్లి చేసావు, నువ్వు సుఖంగా ఉన్నావా? ఉన్నాను రా. ఎక్కడున్నావు? నేను పిల్లల్ని కనట్లేదని నువ్వు రోజూ బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతూనే ఉన్నావు. రై మన గొడవ వదిలే. సుబ్బు గారి పెళ్లి వాళ్ళ ఇష్టం, వాడికి వదిలే. లేకపోతే ఆ పెద్దవాడి వీడి పెళ్లి అవ్వట్లేదని బెంగెట్టుకుని చచ్చిపోయేలా ఉందిరా. ఆ ఉసురు మనకి ఎందుకురా? నాన్న నేను సుబ్బుకి పెళ్లి జరగకూడదు అనట్లేదు, సుబ్బుకి మెచ్యూరిటీ వచ్చే వరకు ఆగమని అంటున్నా. ఎందుకురా? ఇంత కొమ్ములు తిరిగిన మనమే పెళ్ళనేసరికి బిర్యానీలో కాలేసాం. సుబ్బు అమాయకున్నానా, వాడి టార్చర్ తట్టుకోలేడు. నన్నే కన్విన్స్ చేద్దామని చూస్తారా? ఏమైందవయ్యా? వాడు వినడం తెలుసు కూడా ఎందుకమ్మా నన్ను పంపించావు? ఈ విషయం వాడు మనసులో పెట్టుకుని రాత్రికి నాకు మందు తెస్తాడో లేదు. ఇండియా మొత్తం మా ఇంట్లోనే ఉంది. హృదయంతో ఆలోచిస్తాం, మెదడుతో పనిచేస్తాం, ఏడుపొచ్చినా నవ్వొచ్చినా కన్నీళ్లు కారుస్తాం. ఇదేంటి, నేను ఫస్ట్ టైం నాన్ సింక్ లో మాట్లాడతాను. ముసలయ్యా, ఈసారి ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. కుదరదంటే విషం ఇంక చస్తావా? ఆహా, మీ తాతకు విషం పెట్టి చంపేస్తాను. అమ్మని తర్వాత నువ్వు పెళ్లి చేసుకోలేదు అన్న బెంగతో విషం తాగి చచ్చాడని ఊరంతా చెప్పేస్తాను. ఎంతో మంది సైలెంట్ గా ఉన్న బామ్మలను చూసాను గానీ నీలాంటి వైలెంట్ గా ఉన్న బామ్మను ఎక్కడ చూడలేదే. నా సంగతి తెలుసు కదా, చెప్పిందే చేస్తాను, జాగ్రత్త. ఇదిగో ఆ తింగర్ మొహంతో కలిసి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తావేమో, నేను ఊరుకోను. సుబ్బు ఆఫీస్కి వెళ్దాం పద. వస్తున్నాను సార్. సుబ్బు రాడు, వాడికి వాడి పెళ్లి చూపులు. సుబ్బు బయలుదేరు. సార్ నేను వస్తాను, మీరు వెళ్ళండి. వెంటనే రా సుబ్బు, టైం అవుతుంది. ఏంట్రా ముసలి, ఇందాక నుంచి చూస్తున్నాను, రాడు అంటే విండా మనిషి. చెవులో ఏమన్నా సీసం పోసుకున్నాడా? బామ్మ నువ్వు ఆగవే. ఏంట్రా ఆగేది? అయినా అస్తమానం మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు సిగ్గులేని మొహం వేసుకుని? ఇదిగో ముసలన్న, ఇల్లు ఆయనదే, ఆయన రావద్దంటే. ఇల్లు ఎవరిదైతే ఏంట్రా, మనం అద్దె ఇస్తున్నంత కాలం ఇల్లు మనదే. సుబ్బు ఇన్ని మాటలొద్దు, నువ్వు బయలుదేరు. రాడు రానివ్వను. ఒరే ముసలయ్య, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. వాడిని చూస్తే నాకు కంపంగా ఉంది. బామ్మ కాసేపు నోరు మూసుకోవే. సుబ్బు నేను కిందకెళ్ళి కారులో ఏసీ వేసుకుని వెయిట్ చేస్తుంటా, నువ్వు వచ్చేయ్. ఆ సింగరోడు మొహం చూస్తేనే కంపరంగా ఉంటుంది. వీడేంట్రా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు? రే ముసలయ్య, ఎక్కడికి రా? వస్తాయి ముసలన్నా, ఈ గొడవ ఎక్కడితో ఆపు. పెద్ద చేసావంటే కృష్ణారామ అంటూ ఒక మూల కూర్చొని భజన చేసుకో. వీళ్ళని కాదు అనాల్సింది, ఆ బాచిగాని కన్నా అమ్మా నాన్నలకు బుద్ధి చెప్పాలి. అప్పుడు గాని మొత్తం సెట్ అవ్వదు. ఇప్పుడే వెళ్ళి మొత్తం సెట్ చేసేస్తాను. ప్రతిబోధితాం భగవతే. బాబుగారు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? చెగోడిగాడు బయట ఆడిస్తానని తీసుకెళ్లాడు. చెగోడిగాడా? వాడు కూడా చిన్నపిల్లలు పంపకూడదా బాబు, అన్ని ఎదబుద్ధులు నేర్పిస్తాడు. ఇదిగా ఏంటయ్యా, ఏంటయ్యా మీ అబ్బాయి? ఏమైందమ్మా? ఆహా, ఎంత మర్యాదస్తులో. పైకి మర్యాదస్తులాగా కనబడతారు, వెనకాల గోతులు దొరుకుతారు. ఏంటండి, నీకేమైనా డైలీ సీరియల్ వేసి వచ్చిందా? ఆ డైలాగ్ అన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు. నా కడుపు మంట మీకు డైలీ సీరియల్ లా ఉందా? మట్టి కొట్టుకుపోతారు, సర్వనాశం అయిపోతారు. బంగారం, ఈ ముసలాన్ని పిచ్చుకుకి ఏమైనా వచ్చిందా? పిచ్చి పిచ్చి ఉంటుంది. ఇదిగా ఈ దొంగ వేషాలే నాకు నచ్చవు.
నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు నీ పిల్లలతో మాట్లాడతావేంటి? నేనంతే మా ఆవిడ పక్కన ఉండగానే పరాయాలతో మాట్లాడను. అబ్బో ఈ దొంగ వేషాలకి ఏం తక్కువ లేదు. బావి ఇలాగా కొడుకు అలాగా. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఎందుకు నోరు పారేసుకుంటున్నారు? ఏమో కాస్త మర్యాదగా మాట్లాడు. నోరు మనసు పారేసుకునే కాదు. అసలు నేనేం మాట్లాడుతున్నానో మీరే మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కూడా అదే. ఒకదానికోటి సంబంధం లేకుండా మాట్లాడటం మీ వంశంలోనే ఉంది. అమ్మా పొద్దున్న వచ్చి మమ్మల్ని ఇలా చీల్చి చెండాడకుండా ఏం జరిగిందో చెప్పు. ఆహా ఏమీ తెలియనట్టు అపోజ్ ఒకటి. అమ్మా అసలు నిజంగా ఏం జరిగిందో కూడా మాకు తెలీదు. ఏమైంది అత్తయ్య? ఏమో ఎవరికి తెలుసు. ఇందాక నుంచి చిల్లిపడ్డ డ్రైనేజ్ పైప్ లో ఓ ఆగుతాను. ఏమిటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చిల్లుపడ్డ డ్రైనేజీ పైపా? అసలు అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందే. కొడుకునేమో అచ్చోసిన ఆమోదలాగా రోడ్డు మీద వదిలేశావు. ఈవిడ్ని మా ఆయనేదో కెలికినట్టున్నారు. ఇదే ఛాన్స్ మా అత్తయ్య పైకి మళ్ళిచ్చేద్దాం. యావండోయ్ ఏమనుకుంటారు? అసలు మా ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. అంతా మా అత్తగారు పెంపకమే. తెలుస్తూనే ఉంది దిక్కుమల్ల పెంపకం. ఇలా పరాయి వాళ్ళ విషయాల్లో వేలెడతారా? వేలే పెడతారు కాలే పెడతారు. అసలు మీరేదో కెలుకుంటారు. అందుకే ఆయన అలా నిలదీసుంటారు. మధ్యలో మహాలక్ష్మి లాంటి మా అత్తయ్య గారిని ఎందుకంటారు? కరెక్ట్. మా అబ్బాయి తప్పు చేయడు. చెయ్యడా? ఏం తెలుసని మాట్లాడుతున్నావే నువ్వు? అయినా చెట్టును చూసి కాయం చూడాలి అంటారు. నువ్వే ఇలా ఉన్నావు. వాడలా ఉండడంలో తప్పే ఉంది. నేనేం చేశాను? ఈ వయసులో ఆ కొప్పు ఏంటి? ఆ కొప్పులో పువ్వులేంటి? పైగా గంజి పెట్టిన ఇస్త్రీ చీరేంటి? చూడమ్మాయి నీది ముగ్గు చూసే వయసు, వేసే వయసు కాదు. నీ కోడలు చూడు ఎంత లక్షణంగా సంసార పక్షంగా ఉందో. ఏమండి కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏమిటే మర్యాదగా మాట్లాడేది? పొద్దున్నే టింగు రంగమని గంగిరెద్దులాగా తయారయ్యి మొగుడు పక్కన కూర్చుని కబుర్లు చెప్తున్నావు. సిగ్గులేదు? ఆవిడ భర్త పక్కన ఆవిడ కూర్చుంటే తప్పేంటి బామ్మ? అలా భర్త పక్కన కూర్చోవలసింది నువ్వమ్మా, ఈవిడ కాదు. ఒకళ్ళ పని ఒకళ్ళు చేస్తున్నారు. అందుకే మాకు ఈ చిప్పలు. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఇంతకంటే మర్యాదగా మాట్లాడడం నాకు చేత కాదు. ఈసారిలా మర్యాదగా మాట్లాడను. రోడ్డు మీదకి ఈడ్చుకెళ్తాను. జాగ్రత్త. ఈ మనిషి దేని గురించి మాట్లాడిందో ఏం మాట్లాడిందో నీకు ఏమన్నా అర్థమైందా? ఒకటి మాత్రం అర్థమైందండి. అది మనల్ని తిట్టిపోయింది. పెద్దావిడ కదా అత్తయ్య, ఏదో మాట్లాడుతుంది. వదిలేయండి. ఏమిటే వదిలేసరి? అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోయింది. సర్లే వదిలే. అమ్మ రాజ్యం కొంచెం అల్లంటి పెట్టుకురా అమ్మా. నా బుర్రంతా పాడు చేసింది ఆ ముసలి వచ్చి. అలాగే మావయ్య. అనుకుందొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట. మేడం మేడం ఏంట్రా చగోడి? అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నా ఫోన్ చేశారా? లేదు. ఏ ఫోన్ చేశాడేమో, అక్కడ సీరియల్ కూడా మిమ్మల్ని చూడమన్నాడేమో అని నాకు డౌట్ వచ్చింది. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? ఏం లేదు మేడం, ఎప్పుడు మీరు మాడిపోయిన పెసరట్లా ముఖం పెట్టుకొని తిరుగుతారుగా. రేయ్ తన్నులు తింటావు. అది కాదు మేడం, ఈ రోజు మీ మొహం నిండు చందమామలా వెలిగిపోతుంది. ఏమైందండి? రేయ్ చగోడి, నేను అసలు జీవితంలో ఎప్పుడు చూడను అనుకుంది ఇవాళ చూసానురా. ఏంటి మేడం, కొత్త సీరియల్ ఏమన్నా టెలికాస్ట్ కాకుండా మన ఇంటికి పంపించారా ఏంటి? కాదు, మా అత్తగారిని ఆ సిగ్గు బామ్మ కబడ్డీ ఆడేసింది. అవునా? మధ్యలో దూరినందుకు మా మావయ్య గారిని కూడా వాయించేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం? మా అత్తగారు బోర్న ఏడుస్తుంది, మా మావగారు ఆవిడ్ని బతిమాలుతున్నారు. మేడం ఇప్పుడే ఆ సుబ్బుగాడి ఫ్లాట్ కాల్ చేయించడానికి వీలవుతుంది. నిజమేరా, కానీ వాడికి ఈ డోస్ సరిపోదు, ఇంకొకటి ఇవ్వాలి. ఇంకా పెద్ద డోస్ నేను ఇస్తాను కదా మేడం. నువ్వా చేయగలవా? సీతమ్మ పాదాల దగ్గర కూర్చున్న ఆంజనేయుని తక్కువ చేయకూడదు మేడం. సరే కానీ ఇంకొక గొడవ జరిగితే చాలు ఆ సుబ్బుగాడు. కానీ మేడం సుబ్బు కాల్ చేసి వెళ్ళినా ఆ ఫ్లాట్ లో నేనే ఉండాలి. అలా ఉండాలంటే నీకు పెళ్లి అవ్వాలి. పెళ్ళే కదా మేడం, చేసేసుకుంటే అయిపోతుంది. పెళ్లి చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్ అయిపోతా. మా ఫ్యామిలీ మెంబరా? అదే మేడం, మీ ఫ్యామిలీలో మెంబర్ లా ఉంటా అంటున్నా. సరే వెళ్ళు. మేడం కాగితాలు పెళ్లి అయిపోయాయి, కొనుక్కోవాలి. నీకు రాసే పని చెప్పలే, చేసే పని చెప్పా. పోయి చేసుకోపో. చూస్తారు కదా మేడం, ఈసారి ఆ ఇంట్లో నేనే ఉంటా. దెబ్బకి సుబ్బు అవుట్. మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. అలాగే మేడం, నన్ను ఆశీర్వదించండి. దిక్కుమల్ల సంతాలి. ఈ ముసలయ్యంటే ఈ కొంపలోకి వచ్చి పడ్డాడు. అబ్బా అబ్బా అబ్బా, వాళ్ళు నిన్ను తిట్టే తిట్లు
నేను భరించలేకపోతున్నానే బామ్మ. అమ్మా బామ్మట బామ్మ ఎవర్రా బామ్మ? అదేంటి బామ్మ, నువ్వు బామ్మవే కదా బామ్మ. నా మనవడికే బామ్మ, ఊరందరికీ కాదు. మరి ఏమని పిలవాలి? కాజోల్ అని పిలవాలా? అలా సరదా పడుతున్నావా? సరే పిలుచుకో. అమ్మని ఈ బామ్మ తక్కువది కాదు. ఇంతకీ ఏంట్రా, ఇందాక వచ్చినప్పుడు ఏదో కూర్చోవచ్చా? నేనేమన్నా కాకినా కూయడానికి? అమ్మా ఇంతకీ విషయం చెప్పు. వాళ్ళు నిన్ను కటిక బూతులు తిడుతున్నారే కాజల్. ఎందుకు? ఎందుకేంటి, వాళ్ళందరి నువ్వు వాషింగ్ మిషన్ లేచి పరపరా పరపరా నొక్కేవంట కదా, దట్టు సర్పు లేకుండా. ఇదిగోండి పెద్దవిడ, పోతే పోన్లే అని ఎన్ని గొడవలు చేసినా మా అమ్మగారు కాపీ పంపారు, తాగండి. చూసావా, ఎంత పోట్లాడినా పెద్దదాన్ని చస్తావని మా మేడం దయదలిచింది. అవును, టైంకి కాపీ పడకపోతే పైకి పోతారని జాలిపడి పంపించారు. ఏంటి, జాలి పడిందా? అదే వస్తే నా మీద జాలి పడ్డానికి లంకీ ఫేస్ అది మరక వీధిలో తోలు బొమ్మలు ఆడించే దానిలాగా ఉంటుంది దాని ఫేస్. ఇదిగో మా అమ్మగారు ఏమన్నా అన్నారంటే ఊరుకోను. ఏం చేస్తావే అంటానే. అదేం చేస్తుంది కాజల్, ముందు నువ్వు కాఫీ తావు కాజల్. కాఫీ తావు కాజల్. సడేమియలాగా నా చేపట్టుకో. ఎందుకు కాజల్ అలా చూస్తున్నావు? దీని మొహం తుమ్మ చెట్టు మధ్య వచ్చే అందమాలా ఉందని. ఇదిగో తుమ్మ చెట్టు దానిమ్మ చెట్టు అంటే ఏంటి ఊరుకోవా? కాసేపు ఆగితే మా కాజల్ తాగే కాఫీ మీ అమ్మగారు పడేసిన ముష్టి అనేలా ఉన్నావే. ఎందుకు ఇప్పుడే అంటాను, ఇప్పుడు తాగే కాఫీ మా అమ్మగారు పడేసిన ముష్టే, తాగండి. ఏంటి, నేను ముష్టి దానిలాగా కనబడుతున్నానా? అవును, కనిపిస్తున్నావు. నన్ను ముష్టి అంటావా? అవును అంటాను. పంచదార కొద్దిగా తగ్గింది కదా రావే రా మెంటల్ దానవా. ఇదిగో బంగారం, ఇలాంటి పట్టించుకోకూడదే, కొంతమంది అలాగే ఉంటారు. ఇదిగో ఉప్పు చీరుకునే టీ తాగు. ఏంటి పట్టించుకోకూడదు, ఎన్ని మాటలు విన్నారా? ఉందే మామూలుగానే ఆడవాళ్ళకి పిచ్చి ఉంటది, అది వయసు పెరిగి కొద్ది బీపీ పెరుగుతూనే ఉంటది. ఏంటి ఎటకారమా? కాదు బంగారం, ఇది చాలా బాగుంది, తాగు. కొరగా దాన్ని తడిపేసి ఏం చేసావు, అలాగే ఎడుతుంది. నాకంత ఎనర్జీ ఎక్కడ ఉందండి, బామ్మ తడిపింది. దానికేం పోయే కాలం. మా మేడం పోన్లే అని ఐసుతో కాఫీ పంపిందండి. ఇదన్నీ ఇలాంటి బుద్ధనష్ట పనులే చేస్తుంది, తర్వాత ఏమైందో చెప్పు. వర్షంలో తడిసిన నీ టైంలో అలా నిలబడతావే చెప్పు. ముసలావిడికి కాఫీ పట్టుకెళ్తే నా మొహం మీద పడేలు మరి కొట్టిందండి. కొట్టడంతో ఆపిందా? ఈ కాఫీ కన్నా పశువుల దాకా కుర్తానేమని చెప్పిందండి. గేదెలు కూడా ఇవి తాగవని చెప్పిందండి. అసలు ఆ మనిషి తన గురించి ఏమనుకుంటుందండి? వెళ్ళి కడిగేయండి. ఏంటి కడిగేది, సిమెంట్ కావచ్చు. ఆ ముసలా నోట్లో నేను రట్లేను. పెళ్ళానెవరో నాన్న మాట్లాంటే నోరు మూసుకొచ్చుంటారా? ఇదేనా మీ పూర్తి చేయకే బాబు, ఈ వయసులో నేను నిరూపించుకోలేను. మీకు అన్ని వెతకరాలే, అదే మా నాన్న అయితేనా? చెకుడి, ఈ ఆడలకు మొగుడి మీద కోపం వచ్చేటల్లా ఆ నాన్న గుర్తొస్తాడేట్రా. ఏమో సార్, అదే మనకు పిల్ల మీద కోపం వస్తే మందుబాటు గుర్తొస్తుంది. పెళ్లిగానుడు పిల్లల గురించి మాట్లాడుకో. పోనీ మీ మావయ్య గారిని పిలవండి, ఆ బామ్మను చూపు చూస్తాడు. చూడడానికి ఆయన ఎక్కడున్నారా, ఎప్పుడూ పైకి పోయాడు. నువ్వేంటి అలా నిలబడ్డా? తడిచిన బట్టలతోటి మొగుడు ముందు నిలబడకూడదా, తేడా వచ్చేద్దు. రే గురవయ్య. నా పేరు గురవయ్య కాదు, చకోడి. ఏదోట్లారా, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఆ సుబ్బని పిలిచిరా. వాడు ఆఫీస్కి వెళ్ళాడండి. ఫోన్ చేసి చెప్పరా. ఫోన్ చేస్తానండి, కానీ వాడు రాగానే చెడమడా కడగండి. ఏదో చేస్తావే, ప్రతి అర్ధెక్కర కాదు నాకు సలహా చెప్పడమే. పని అయిపోగానే తొక్కేయడము మీ వంశానికి చెల్లిందండి బాబా. ఏమండి పిలిచారంట? రావా సుబ్బు, రా. అవును, మీ మామకి ఎవరో పిచ్చిందంటయా? మా బామ్మ నోరు పెద్దది, అందుకే అందరి మీద అధికారం చెలాయించాలని చూస్తూ ఉంటుంది. అది మీ ఊళ్ళో కుదురుతుందేమో, ఇక్కడ కుదరదు. అంటే ఏదో పెద్దది. ఎవరు కదా పెద్దోళ్ళు? నేను పెద్దోళ్ళు కదా, ఇక్కడ అందరూ పెద్దోళ్ళే, చిన్నోళ్ళు ఎవరు లేరు. మా బామ్మకి నేను చెప్తాను సార్. ఏం చెప్పినా గట్టిగా చెప్పు. అయినా అదే మనిషి అయ్యా, మీరు చాలా మంచోళ్ళని చెప్పి వెళ్ళింది. తిరిగి వచ్చి మీ అంత చదవడం లేదండి అంది. వానపోకంటే స్పీడ్ గా మెరుకులు తిరుగుతుంది మీ బామ్మ నాలిక. మావయ్య కాఫీ తీసుకోండి. వద్దమ్మా, పచ్చి మంచిలు కూడా తాగుబుద్ధి కావట్లేదు. ఇక్కడ మా అమ్మ మాట్లాడే
అమ్మా లేదు మావయ్య, వీళ్ళు బామ్మన్న మాటలకి ఆవిడ ఏడుస్తూ లోపల పడుకుంది. ఇప్పుడే ఒక పిల్లో కూడా మార్చొచ్చా. ఎర్రమ్మ మరి ఆ బంగారాన్ని పెళ్లి అయ్యాక ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు నేను. అవును సార్, మీ బంగారం ఎవరు? సారీ అండి, ఇంకోసారి మా బామ్మ మీ ఇంటికి రాకుండా చూసుకుంటాను. ఎవరిని రావద్దంటున్నావు? మా ఆవిడ పక్కన లేకుండా నేను పరాయాడంతో మాట్లాడను. అబ్బో వచ్చాడండి శ్రీరామచంద్రుడు. నన్ను మీ ఇంటికి రావద్దు అంటాం కాదు, మీ అబ్బాయిని మా ఇంటికి రాకుండా ఆపు. అది కూడా వాడిలేనండి. వాడు ఎప్పుడైనా వస్తాడు, వాడి ఇష్టం. ఎవరిష్టం? ఎవరిష్టం? ఇంకా నువ్వు మాట్లాడకు పదవే. ఏంటా మాట్లాడకుండా ఉండేది? వాళ్ళ అబ్బాయి ఏమో నీకు పెళ్లి కాకుండా చూస్తున్నాడు, ఈయన గారేమో నన్ను ఇక్కడికి రావద్దు అంటున్నాడు. బామ్మ నువ్వు నోరు మూసుకొని పదో. ఏంట్రా అన్నిటికీ నన్నే మూసుకోమంటావు? వాళ్ళ అబ్బాయి ఏమో అచ్చోసిన ఆంబోదులాగా ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంటికి వచ్చేస్తాడా? ఏ మనం రాకూడదా? చెప్పారు కదమ్మా అది వాడిలేనే. అయితే మాత్రం పెళ్లి గాని కుర్రాడున్న ఇంటికి అలా వచ్చేస్తాడా? వస్తే ముసల్దానా నువ్వేం మాడుతావు, నీకు అర్థమవుతుందా? నోరు మూసుకొని పదా పదా. ఏం మాట్లాడుతుంది విన్నావమ్మా? ఆ ముసలిదారు నిజంగా పిచ్చున్నట్టుందమ్మా. మావయ్య ఏదో చేసి మీ అబ్బాయికి నచ్చ చెప్పి ఆ సుబ్బుకి పెళ్లి చేయకపోతే రేపు ఊరంతా ఇలాగే మాట్లాడుకుంటారు. నిజమేనమ్మా, ఏదో ఒకటి చేసి ఆ సుబ్బుగాడికి పెళ్లి చేసేయాలి. సుబ్బు 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 ఏంటే పద్దు, రేవులో వంగర తాటి చెట్టులో అలా పెరిగా ఇంకా చిప్పుడు తగ్గలేదా? అయినా ఇక్కడ ఎందుకు తగలడ్డా? సుబ్బు కోసం. ఎందుకు? వాటితో నీకేం పని? తాజా కొబ్బరిండలు తెస్తానన్నాడు, తెచ్చాడేమోనని. పరాయి మగవాడితో ఉండలు చెప్పించుకోవడానికి సిగ్గు లేదా నీకు? సుబ్బు ఏం పరాయివాడు కాదు. ఏంటే మీ బావ నువ్వు ఒకేలా మాట్లాడుతున్నారు? అవును, నాకు మా బావకి సుబ్బు అంటే ఇష్టం, అందులో తప్పేంటి? తప్పేంటా? మీరు మాట్లాడే మాటలో తప్పు కనిపించట్లేదా? అదంతా తర్వాతే ముసలి, ముందు సుబ్బుని పిలు. నన్నే ముసలి అంటావా? నాకన్నా బలంగా ఉన్నావే నువ్వు. చిన్న పిల్లలు చూసి కొట్టేస్తావా? ఉండని సంగతి మా ఇంట్లో చెప్తాను. నీ దిక్కున్న కాడు చెప్పుకోపోవే. ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను. దీపరొట్ట మొహం నువ్వు. ఇది మళ్ళీ ఎవరితో గొడవ పడొచ్చిందండి. అదనే మన ఊళ్ళో ఉన్నప్పుడు ఏం తోయట్లేదు అనేది కదా. ఇప్పుడు వీళ్ళందరితో బాగా దోస్తుందా? ఊరుకోండి, టైం దొరికితే చాలు దెప్పి కొడుస్తారు. అత్తయ్య నేను ఏడుస్తుంటే పట్టించుకోరు. మళ్ళీ ఏ పిల్లలతో గొడవ పడొచ్చారే? పిల్లలతో కాదత్తయ్య, ఆ ముసలి నన్ను కొట్టింది. ఏంటి పద్దు, ఆ ముసలి నేను కొట్టిందా? అవును, చిత్త కొట్టేసింది. ఎందుకు? నేను సుబ్బు కోసం వెళ్ళాను. వాడి కోసం ఎందుకు వెళ్ళావే? సుబ్బు తాజా కొబ్బరిండలు తెస్తానన్నాడు, వాటి కోసం వెళ్ళాను. అంత మాత్రానికే కొట్టేస్తుందా? మామూలుగా కొట్టలేదు, కుంకుడికాయలు కొట్టినట్టు కొట్టేసింది. అయినా మన పిల్లలు కొట్టడానికి అదేవరండి. వెంటనే ఈ ఖాళీ చేయించండి. నిజమేనే, ఊరుకున్న కొద్ది రెచ్చిపోతుంది. మన మనల్ని తిట్టింది, ఇప్పుడు పద్దులు కొట్టింది. ఇక లాభం లేదు, ఇంట్లో సామాన్లన్నీ బయట పారేసి మొత్తం ఇల్లు ఖాళీ చేయించేద్దాం. పదండి. సుబ్బు సుబ్బు చెవు కోసం మేకలాగా ఎందుకు అలా అరుస్తున్నావు? అయినా సిగ్గు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చారు? యావమ్మో, మాటలు జాగ్రత్తగా రాని. ఈ ఇల్లు మాదని నేను ముందే చెప్పాను. మేము అద్దె ఇస్తున్నంత కాలం ఈ ఇల్లు మాదేనని మేము చెప్పాం. ఇక బంగారం, ఇక మీకు మాకు మాట్లాడవసరం. ముందు అర్జెంట్ ఇల్లు ఖాళీ చేయండి. మేమెందుకు ఖాళీ చేయాలయ్యా? అయినా ఇల్లు ఖాళీ చేయాలంటే 2 నెలల ముందు చెప్పాలి. 2 నెలలు కాదు కదా, 2 నిమిషాల ముందు కూడా చెప్పను. వెంటనే ఇల్లు ఖాళీ చేయి. అయ్యో ఏమవుతుందండి? తోలుబొమ్మల ఆటలో బంగారం వచ్చావు కదా, మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. ఇన్ని మాట్లాడకమ్మా, ఇల్లు ఖాళీ చేయమన్నాం కదా, చేసేయండి. చెయ్యనని చెప్పాను కదా, జుట్టు పోలిందా? అంతేగాని అంత పెద్ద మాట అంటారా? దాన్నే ఉంటే నిన్ను కూడా అంటాను, జల్ల మోహన్ దారా. మా మేడం ఎంత మాట అంటావు? ఇప్పుడే పని చెప్తా నాకు. ఎక్కడికి? నీ పెట్ట బయట పడడానికి. ఆ పేరు మొహం గారు వచ్చి సామాన్లన్నీ బయట పారేస్తాడట్రా. ఆ సంగతి చూడు, మొత్తం అంతా కోస మందలాగా పడిపోయింది కదా. అమ్మగారు ఒక్క మెత్తి కూడా మిగల్చుకున్న అన్నవంతా తినేసాడండి. అన్నం ఏంటి, కోసి పెడితే మనిషిని కూడా తినేస్తాడు. ఏమో తల్లి, నేనంటే ఏమనుకున్నావు? నన్ను ముసలి అంటావా? నీకు కూడా మీ బావలాగా నోరు ఎక్కువేరా? అయినా పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావే. ఏంటి నా ముద్దుల మేనల్లుండి అంత గట్టిగా కొట్టారా? ఈ గుండెలకి
ఈ మాత్రం దెబ్బేం తగలదు. ఏయ్, నీ టెంకులా వాడిని తీసుకెళ్ళి నన్ను నీటేని కట్టావా? నువ్వు గున్నెను లాగున్నావు. పద బయటికి. ఏమిటే బుల్డోజర్లాగా పద ముందు. అసలు కదలేక అయ్యగారు, పెద్ద అయ్యగారు, పెద్దమ్మగారు, మనమ్మగారు అందరూ కలిసి సుబ్బుని ఖాళీ చేయించేస్తున్నారు అయ్యగారు. అమ్మగారు, ఇవన్నీ ఎంత తోస్తే కదలట్లేదండి. మీరు వచ్చి సాయం చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? సుబ్బు, వాడు నిన్ను అలా పట్టుకున్నాడా? కొట్టు. సార్, నేనున్నాను, నువ్వు వాడిని కొట్టు. నా కోపం తీరలేదు. వెళ్ళిపోరా బయటికి, అడ్డగాడిదా. సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి. వేరే ఇల్లు చూసుకొని మేము వెళ్ళిపోతాం. నువ్వు ఖాళీ చేయడం ఏంటి సుబ్బు? ఏం అవసరం లేదు. మామయ్య, నువ్వు నాకు పిల్లలు అయిపోయినా పర్వాలేదు. నువ్వులన్నీ ఇల్లు ఖాళీ చేపించు. నోర్మోయ్, నీకెందుకు రా పెద్దవాళ్ళు గొడవలు? సుబ్బు, బామ్మగారిని తీసుకుని లోపలికి. ఈ విషయం ఎప్పుడో తేలాలి. నాన్న, మనం తర్వాత మాట్లాడుకుందాం. భాస్కర్, మా వాడు అడ్వాన్స్ ఇచ్చాడు కదా, అది పూర్తి అయ్యే వరకు మేము ఇల్లు ఖాళీ చెయ్యం. మీ వాడు అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదండి, తయారుగానే ఉంటున్నాడు. రాజ్యం కళ్ళు రాలిపోతాయి ఇంకొక మాట మాట్లాడేవంటే. ఎందుకు అమాయకుల మీద అరుస్తావు? ఇది అమాయకురాలు ఏంటన్నా? రే బాసే, వాళ్లే గాని ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మ నేను పురుగుల మందు తాగి చేస్తాం. నాన్న, నువ్వే డిసైడ్ చేసుకో. వాళ్ళ మేమా? హృదయం ఓర్చుకోలేనిది